కొద్దిసేపట్లోనే పథకం లాంఛనంగా ప్రారంభించబోతున్నట్టుగా సభలో ప్రసంగించబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ఏ బస్సుల్లో ఆల్రెడీ చెప్పాను. నేను ఇప్పుడు ఒక 5 రకాల బస్సుల్లో ఈ వెసులుబాటు కల్పించారని, ఏ బస్సుల్లో అమలవుతుంది అనేది స్పష్టంగా వాళ్ళకి తెలిసేలాగా ఆయా బస్సులపై ఆర్టీసీ అధికారులు స్టిక్కర్లు కూడా అతికిస్తున్నారు. సో ఆ స్టిక్కర్ చూసి ఇది ఫ్రీ బస్సు అని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు. సో గందరగోళానికి గురవదు. తీరా ఎక్కిన తర్వాత ఇది ఫ్రీ బస్ కాదా అని ఆర్గ్యుమెంట్స్, వాళ్ళు టైం వేస్ట్ చేయడము, హర్ట్ అవ్వడం ఇలాంటివి లేకుండా ఆ బస్సుకి ఇది ఫ్రీ బస్సు అనేది గుర్తించేందుకు వీలుగా స్టిక్కర్లను కూడా అతికిస్తున్నారు. సో ఆకుపచ్చ రంగు ఉండే పల్లె వెలుగు ఒకటి, అల్ట్రా పల్లె వెలుగు, ఈ రెండింటిని ఈజీగా గుర్తుపట్టచ్చు. కానీ ఎక్స్ప్రెస్, నాన్ స్టాప్, ఇంటర్స్టేట్ ఎక్స్ప్రెస్లు ఇవి చూడడానికి సిమిలర్గా ఉంటాయి. సో వాటిలో మహిళలు ఉచిత ప్రయాణానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ స్టిక్కర్లను అతికిస్తూ గందరగోళానికి గురి కాకుండా వాళ్ళు అలా ప్లాన్ చేశారు. అలాగే ఈ స్త్రీ శక్తి పథకంలో 0 ఫేర్ టికెట్స్ ఇస్తారు. అంటే టికెట్ లేకుండా ప్రయాణం ఉండదు, టికెట్ ఇస్తారు కానీ అది 0 ఫేర్ ఉంటుంది, 0 ఉంటుంది. వీళ్ళు దానికి కావాల్సిన గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. చూపిస్తే ఆ 0 ఫేర్ టికెట్ ఇస్తారు. అలా 0 ఫేర్ టికెట్స్ ఎన్ని ఇష్యూ చేశారనేది కౌంట్ చేసుకున్న తర్వాత ఆర్టీసీ కూడా ఒక అంచనాకు వస్తుంది. తద్వారా ప్రభుత్వానికి తెలుస్తుంది ఎంతమంది ప్రయాణం చేశారు, ఎంత ఖర్చు అవుతుంది, ఏమిటి అనేది. సో పాసులకి కూడా ఆల్రెడీ గడువు ముగిశాక ఈ బస్సుల్లో, అదే బస్సులో 0 ఫేర్ టికెట్లు ఇచ్చేలాగా ప్లాన్ చేశారు. అలాగే ఇట్లా ఈ పథకంలో డ్రైవర్లకు, కండక్టర్లకు ఇచ్చే డబుల్ డ్యూటీ చెల్లింపులను సైతం పెంచారు. ప్రస్తుతం ఆర్టీసీ రెగ్యులర్ డ్రైవర్లకు డబుల్ డ్యూటీ చేస్తే ఓవర్ టైం కింద 800, కండక్టర్లకు 700 అట్లా చెల్లిస్తున్నారు. ఇప్పుడు దాన్ని 1900కి పెంచారు. సో అలా ఈ స్త్రీ శక్తి పథకం అమలు నేపథ్యంలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా రిలీజ్ చేస్తున్నారు. సో సంబరాలు చేసుకుంటున్న శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాన్ని చూస్తున్నాము. కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక కూడలిలో ఆగారు. అక్కడ కొంతమంది జనసేన అలాగే టీడీపీకి సంబంధించిన శ్రేణులు జెండాలతోటి ముఖ్యమంత్రి, మంత్రులు ప్రయాణిస్తూ ఉన్న బస్సుకి స్వాగతం పలుకుతూ అక్కడ నినాదాలు చేస్తూ ఉన్న దృశ్యాలని చూస్తున్నాము. ఇవాల్టి నుంచి ఈ స్త్రీ శక్తి పథకం ఆంధ్రప్రదేశ్లో అమలు కాబోతోంది.